అన్నదాత ఆగమాగమాట. ఎక్కడ ఇది? నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో నీట మునిగిన పశువు కొమ్ములు. ఒకటిక పశువు కొమ్ములు. మరి అక్కడ బండి అన్న మాది, ఆయన పేరేం పేరు ఉంటుంది, అరవింద్ అన్న. పసుపు మార్కెట్లో మొత్తం నీళ్ళు నిన్నే పసుపు బోర్డు తెస్తాను. బోర్డు తెచ్చినట్టుంది, బోర్డు అదే ఉన్నట్టుందిగా. ఇక అన్నది అట్లా అయిపోయింది. అన్నదాత ఆగమాగం. గాలివానలో వాలిన వరి మొక్కజొన్న, నేల రాలిన మామిడి. మరి ఇప్పుడు ఇక గాలి ద్వారాలైనా ఎండాకాలం ఇక గాలి ద్వారాలు వచ్చి చేతికొచ్చిన పంట, మామిడి తోటలు, బతాయి తోటలు, ఓ కొడుక నిమ్మ తోటలు అని చేతికొచ్చిన పూత రాలిపోవుడు, కాయ రాలిపోవుడు. ఇగో చేను చూడు ఎట్ట పని. నీళ్ళు ఉన్నాయా ఇంట్లో? నీళ్ళు ఉన్నాయా? అడ్డం ఒరిగిపోయింది, అయిపోయా. ఏముంది ఇంట్లో? ఉత్త గడ్డి పసలు మేపుకుంటే అయిపోతుంది. ఇక పసలు కూడా లేవు రైతులకు. ఎక్కడివి ట్రాక్టర్లేనా కిరాయికి తెచ్చి దున్నిపించుకునేదాన్ని. ఇది కాలం. రైతన్న మంచిగా ఉండాలంటే రైతన్నను చూసేటోడు ఎవడొచ్చిండు ఈ భూమి మీదకి, ఈ రాజ్యం మీదకి? రైతన్నను బాగు చేసేటోడు వచ్చిండా? రైతన్న కష్టాలు నెరవేరుతాడు, రైతన్న ఈ భూమండలం మీద బువ్వ పెట్టే రైతన్న బాధలు తీసేటోడు ఉండా? బుచ్చపు మెతుకులు వేసేటోడు ఉన్నాడు. రైతన్నకు బుచ్చపు మెతుకులు వేస్తారు. అవి కూడా ఎట్టేస్తారు, ఏదో ఇది అదే అని వేసి మళ్ళా మందు బస్తాలల్లా, మందులల్లా, డీడీలల్లా అది ఇది అని గుంజుతారు. మళ్ళీ ఆ సంగతి తెలియదు మనకు అది ఎందుకు తెలుస్తుంది? అది రైతును నాశనం చేసి కూర్చుంటారు కదా నాయన. ఉరివేసుకున్న భర్త, 17వ అంతస్తు నుంచి దూకేసిన భార్య. బెంగళూరులో టేకీ దంపతుల ఆత్మహత్య. మృతుడికి సిద్దిపేట, మృతురాలిది మేడ్చల్. అనారోగ్య సమస్యలతో చనిపోతున్నట్లు భర్త సూసైడ్ నోటు. ఓ కొడుక మనస్పర్ధాలే కారణమంటున్న పోలీసులు. అదే ఇక ఇతనే చచ్చిపోయి పిల్లల చంపుడు, మీరు చచ్చుడు, భార్యాభర్తలు పంచాయతీ పెట్టుకుడు, పొట్టుగా ఊడో నా కొడుకు గాడ తాగిండట. తాగి తెలంగాణ రాష్ట్రంలో వైన్సులకు వా 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 మన రేవంత్ అంటే ఏమనుకుంటారు? వైన్సులకు ఇంతకుముందున్న కేసీఆర్ సారు పునాదేసిపోయాడు వైన్సులకు. ఈయన కొనసాగిస్తుండు. మరి ఆయన చేసిన తప్పుకి ఈయన బంద్ చేయాలగా, చేయడు. ఇద్దరు ఒకటేనా? అన్నదమ్ముల పిల్లల లెక్కనేనా? సొంతం ఒకటే లైనా. ఇక కొనసాగిస్తారయ్యా. ఇద్దరు కొనసాగించి తెలంగాణలో మందు ఎక్కువ విచ్చలవిడిగా అయ్యి తాగి ఒక్క కొడుకు ఇంటికి వచ్చి భార్య పిల్లలను ఏడజుడు. ఇదే కదా రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ దగ్గర తండాది. ఆ తండల వాడు భార్యని పిల్లల్ని ఇద్దరు చంపి, ఇంకా నడుపు బుజ్జి హాస్టల్లో ఉందట. ఓ కొడుకుని వాడు రోగల బండ తీసుకొని కొచ్చి చంపే. ఎవడు చెప్పాలి? పట్టించుకుంటారు. రోజు భార్యలు, అక్రమ సంబంధాలు, భర్తలను చంపుడు, పిల్లల చంపుడు, ఉరి పెట్టుకునుడు, నాశనం అయిపోతుంటే హోంశాఖ ఉందా తెలంగాణ రాష్ట్రంలో? హోంశాఖ ఉందా అయ్యా? ఇది కథ, ఇది వ్యవహారం నాయన. ఇక ఇవి చెప్పుకుంటూ పోదు. మద్యం మత్తులో మృగంలా మారి భార్య, 2 పిల్లలపై రోకలతో దాడి. కుటుంబ కలహాలతో భర్త ఘాతుకం. భార్య 6 ఏళ్ల కుమారుడు మృతి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమార్తె. రంగారెడ్డి జిల్లా పులిగోని తండలో ఘటన. ఇప్పుడు అన్నది ఇదే ముచ్చట, మర్చిపోతున్నాయి. గోది ఇక్కడ ఉందిగా. ఇదయ్యా తాగి ఏడజూడు తాగి గొడవలు అయ్యాయి కదా. ఊరికి 20 బెల్ట్ షాపులు ఉండాలి, ఊర్లలో 3-4 బెల్ట్ షాపులు ఉండాలి ఊరికి. ఇక వైన్సులు కలకల ఆడిపోతాయి. అవి ఊరవుతల ఎంత ముద్దుగుంటాయి, బా రామసక్కదానంగా ఉంటాయి వైన్సులు. మరి బడ్జెట్ మనకు అదేనా, తాగుడు వల్లకాడ అయిపోవాలి, నాశనం అయిపోతాయి. మీకేమవుతుంది? జనం చేస్తే అది కథ. కన్న కొడుకులను చంపి తల్లి ఆత్మహత్య. ఇది ఆడను. పిల్లలు కార్తీక్, కౌశిక్లో స్రవంతి ఫైలు. కన్న కొడుకులను చంపి తల్లి ఆత్మహత్య. భర్త 2వ పెళ్లితో మనస్తాపం. పిల్లలు ఉరి బిగించి ఆపై తాను ఉరేసుకొని బలవర్మనం. అయ్యో, ఇది బలమర్మనమో ఈ బాధలు పాడుగాను ఎటదావాలి. పాల పండటువంటి పిల్లలయ్యా. ఈ పిల్లలు ఏడికి చచ్చిపోతారో తెలుసా? ఉరి పెట్టుకొని చచ్చి ఎవడన్నా పట్టించుకుంటుంది ఇంట్లోనే. ఇవాళ జరిగింది ఇట్లా, రేపటి నుంచి జరగవద్దురా కొడుక. రాష్ట్రంలో ఎవడు ఏడ కూడా కావద్దు. గ్రామాన్ని అవగాహన పెడతాం, మంచి చెప్తాం. ఏ కుటుంబాలు ఎట్లెట్లున్నాయో, వాళ్ళ పరిస్థితులు ఎట్టున్నాయో, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎట్టున్నాయో తెలుసుకొని ఒక మంచి పని చేద్దాం అనేది ఉందా?
వ్యవస్థ ఉంటుందిగా. గ్రామ సెక్రటరీ ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు, వార్డు మెంబర్లు ఉంటారు. వార్డు గెలుస్తారు. ఆ శిక్షణ ఇచ్చిండా ఎవడన్నా? వార్డు మెంబర్లకు శిక్షణ ఇచ్చిండా? సర్పంచ్లకు శిక్షణ ఇచ్చిర్రా? ఏం ఇక అవైతే లేవనుకో. ఎవడన్నా శిక్షణ అంటే ఏంది? ఏ వార్డుకి ఆ వార్డు నాయకుడు ఊగనే గెలిచిన అవరల్లంగా ఏడికి గెలిచిర్రా? పైసలు ఎందుకు ఖర్చు పెట్టి గెలిచిర్రా? మీరు కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టి గెలుచుకురు గారా? ఏందంటే మిమ్మల్ని అందరినీ సంకన పెట్టుకోవడానికి ఒక ఎన్నిక ఇది. అందరి సబ్బండ కులాలని వార్డు మెంబర్లతో సర్పంచ్లతోటి సంకల పెట్టుకుంటేందుకు ఇది ఒక ఎన్నిక. రెడ్డి రావులు సంకల పెట్టుకొని ఆట ఆడిచ్చే ఒక గేమ్ ఇది. ఈ గేమ్లో బలైపోతుంది. కానీ వార్డుకు చూసుకోవాలని చెప్పిర్రా? ఆ కుటుంబాలు ఎట్టెట్టున్నాయని అడిగిర్రా? వార్డు సభ్యుడు దేవుడితో సమానం. వార్డు మెంబరు ఆ కాలనీలో ఏమేమైంది, ప్రజలకి ఏం లేవు, ఇల్లు లేదా, బాత్రూమ్ లేదా, వాళ్ళు ఎట్టున్నారు, వాళ్ళకి గొడవలు అవుతున్నాయా, పంచాయతీ చూడాలి వార్డు. మరి వార్డు అంటే ఏందనుకుంటున్నావు? మనిషి కాపాడడం, అన్నీ తెలుసుకోవడం. గ్రామానికి ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు తెలుసా? అయినా మనకు పోలీసు వాళ్ళు అంతమంది ఎక్కడిది? మన స్టేషన్ ఉండాలి, మండలానికి 30 ఊర్లు ఉండాలి. అందులోనేమో ఒక 6-7 మంది పోలీసులు, ఒక ఎస్ఐ, ఆ కానిస్టేబుల్, ఎస్ఐ అంతే. వాళ్ళని ఎక్కడని ఊరుకోమంటాం? ఓడు దొంగతనం చేసావు, ఓడు ఆన్రైడ్ కొడతాడు, ఓడు ఇటు కొడతాడు. పాపం 6-7 మంది ఎటు ఊరుకోమంటారు? తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు రాసి నెత్తెట్టుకలు ఊసిపోయి బొచ్చు తెల్లగాయి ఉద్యోగాలు రాక చచ్చారు. ఆ ఉద్యోగాలు ఇస్తే ఊరికి ఒక కానిస్టేబుల్ని పెడతా తప్ప అవి చేయొద్దట. ఆ లెక్కలొద్దు మనకు. ఏ లెక్కలు కావాలి? ఊరికి ఒక వైన్స్ కావాలి. ఇవానే అన్న. ఇక నేను చెప్పుకుంటూ పోతానేమో లెక్కలు వేరే ఉంటాయి. కానీ ఇక గిట్లా ఉంది ప్రజలారా. ఇక అంతా చీకటి అవుతుంది. ఇంటికాడ కోళ్ళని కామలే మీ అవ్వలేదు. ఇక మీ అవ్వ మన ఈ ఎండాకాలం పండగలు కానీ ఇక మా బామ్మడి బిడ్డ పెళ్ళి ఉంటే పోతానే అది ఏమంటారు ఇల్లు కూడా వస్తానంటే మరి ఇక ముందే పోయింది. వెళ్ళిండు. నేను కూడా పోవాలి. ఇక నేను పోకుండా అవుతారా? కానీ ఇక ముందే 3 రోజుల ముందు పోయింది. ఇక నేను కూడా పోతా వెళ్ళిండు. మరి చూస్తూనే ఉండి ఇంటికాడ కోళ్ళు ఎట్టేటి బాయనో అవి అమ్మి చీకటి అవుతుంది. ఆ భార్యకింత మేత వేసిపోతా. చూస్తురుగా. మరి ఇక చూస్తూనే ఉండండి. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఏం చెప్తాను నేను ఇప్పుడు చెప్పలేను. ఇక చూస్తూనే ఉండండి. మీ తలవారు తాత టీవీ.